ఆపత్కాలమున ఆయన తన పన్నశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించుచున్నాడు. కీర్తన గ్రంథము 27వ కీర్తన 5వ చరణంలో దావీదుకి ఆపత్కాలమును ఎన్నో వచ్చాయి ప్రియులారా. ఆపత్కాలం ఒకసారి రాలేదు, చాలాసార్లు వచ్చింది. తన కుమారుడి నుంచి, శత్రువుల నుంచి, సౌలు నుంచి, ప్రేమన దేవుని బిడ్డలారా, స్నేహితుల నుంచి, ఈ యొక్క బంధువుల నుంచి, ప్రేమన దేవుని బిడ్డలారా, ఊరు వారి నుంచి, పట్టణం నుంచి, ప్రదేశాల నుంచి దావీదుకి ఎన్నోసార్లు ఆపత్కాలం వచ్చింది. ఆపత్కాలం వచ్చినప్పుడల్లా తన పన్నశాలలో దేవుడు తనను దాస్తూ ఉన్నాడని, తన గుడారపు మాటను దాస్తూ ఉన్నాడని, ఆశ్రయ దుర్గం మీద ఆయన ఎక్కించుచున్నాడని తెలియపరుస్తున్నాడు. ఆయన పర్ణశాలలు ఎప్పుడు అడుగు పెట్టగలమంటే ఆ ఆపత్కాలంలోనే ప్రేమన దేవుని బిడ్డలారా. ఆయన పర్ణశాలలో మనకు ఆదరణ ఇస్తాడు దేవుడు. ఆపత్కాలం మనకు ఎప్పుడైనా వస్తుంది అనుకోండి ప్రియులారా, ఆ ఆపత్కాలం రాగానే ఆయన పర్ణశాలలో మనల్ని దాస్తాడు.